క్రికెటర్లను వేధించిన కోచ్ జయసింహపై హెచ్సీఎస్ సీనియర్ మెంబర్ బాబురావు నాయక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జయసింహ లాంటి వారి వల్ల మహిళలు క్రికెట్లోకి రావడానికి భయపడుతున్నారన్నారు. జయసింహ వెంట కొంతమంది ఉన్నారని, అందుకే ఆయనపై చర్యలు జాప్యం అవుతూ వచ్చాయని బాబురావు నాయక్ ఆరోపించారు. జయసింహపై 2 నెలలుగా ఫిర్యాదు వస్తున్నాయంటున్న బాబురావు నాయక్తో మా ప్రతినిధి కలవల ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హెచ్సీఏ మాజీ మెంబర్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ వ్యవహారం ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా ఎందుకంటే మనం చూసాం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వీడియోలన్నీ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కావచ్చు, అక్కడ ప్లేయర్స్ దగ్గర ఏదో ఒక వివాదం తలెత్తుతూ ఉంది. ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది అంటే అయితే మనకు ఈ మధ్యలోనే భారతదేశానికి స్పోర్ట్స్ నుంచే మనము మెడల్స్, గోల్డ్ మెడల్స్ అవన్నీ అచీవ్ చేయాలనే ఒక పట్టుదలతోటి భారత ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రయత్నం జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇటువంటి జరగడం కాకుండా వీళ్ళు ఒక నెల రోజుల కింద వచ్చిన కాంప్లైంట్ను ఇన్ని రోజులు ఆపడం కూడా తప్పు. అంటే దానివల్ల మీడియాకి కానీ అక్కడ వేరే బదలం అంటే మనం డిఫెమ్ దానికి కూడా అవకాశం దొరుకుతుంది. అంటే ముఖ్యంగా మీడియాలో వచ్చిన తర్వాత, మీడియాలో వైరల్ అయిన తర్వాతనే హెచ్సీఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది, కానీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా డిమాండ్. నేను అదే కారణం చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు ఏదైతే కాంప్లైంట్ వచ్చిందో, పేరెంట్స్ కాంప్లైంట్ ఇచ్చారో, ఇమీడియట్ దాని మీద చర్యలు స్టార్ట్ చేసి ఉంటే ఈ విధంగా బ్లేమ్ కావడానికి అవకాశం ఉండదు. కానీ మీది దీంట్లో అంటే వాస్తవాలుగా లింక్ ఉంది. ఎందుకంటే వాళ్ళే కాదు చేయడం అనేది, వాళ్ళు చేసే దాంట్లో భాగం వీళ్ళున్నారు. ఎవరు? ఈ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ అనేది టోటల్గా వీళ్ళు చెప్పిన వాళ్ళనే సెలెక్షన్ చేయాలి, వీళ్ళు చెప్పిన వాళ్ళనే డబ్బులు తీసుకున్న వాళ్ళనే సెలెక్షన్ చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ సెలెక్షన్ కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళే జరుగుతారు. కాబట్టి అందుకోసానికి కానీ దాన్ని ఏదో దబాంచి పెట్టాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి జయసింహ అనేటువంటి వ్యక్తి ఇది ఫస్ట్ టైం కదా, గతంలో కూడా చాలా సార్లు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. అతను గతంలో కూడా ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా మధ్యమత్తులో ఉన్నాడు అనేటువంటి అభియోగాలు కూడా రావడం జరిగింది. కానీ హెచ్సీఏ ఎందుకు ఆ విషయంలో దృష్టి పెట్టలేదు అనుకుంటున్నారు? అంటే ఇది దృష్టి అందరికి తెలుసు. అది ఇవి ఒక లాబింగ్ అనమాట. ఇప్పుడు ఒక వర్గం ఉంది, ఆ వర్గానికి సంబంధించిన క్రికెటర్స్ కొంతమంది ఉంటారు, సెలెక్టర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ వర్గానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు, వీళ్ళు చేసినవన్నీ వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే ఈ విధంగా అంటే ఇదంతా కూడా బాధ మహిళా క్రికెటర్స్ మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. అంటే బాధ అంటే ఏంటి? బ్లేమ్. ఈ బ్లేమ్ను రేపు పేరెంట్స్ ఏ విధంగా అమ్మాయిలను క్రికెట్కు, స్పోర్ట్స్కు ఏ విధంగా పంపించడానికి వీలుంటుంది? అంటే దీన్ని తొందరగా ఆ గ్రౌండ్ లెవెల్లోనే అంటే కింది స్థాయిలోనే దాన్ని చర్యలు తీసుకుని ఉంటే ఈ విధంగా బ్లేమ్ కావడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే ఇప్పుడు సెలెక్టర్ ఉన్నారు, హెడ్ కోచ్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తారు. నువ్వేమన్నా మంచివా, నువ్వు ఇన్ని కోట్లు తింటున్నావు, నువ్వు ఇన్ని తిన్నావు, అని తిన్నావు అంటే తోడు దొంగలు అనమాట. అందరూ దొంగలే. ఈ దొంగలు కాబట్టి వాడు ఏం చేయలేకపోయాడు. ఇవాళ ఒక ఆయనేమో పబ్ నడిపించే టైం ఉన్నాడు, ఒక ఆయనేమో స్కూల్ ఎడ్యుకేషన్ నడిపిస్తున్నా అని చెప్పి వచ్చాడు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా చేయమని ఉన్నదా? ఎలక్షన్ ఈ విధంగా రమ్మని ఉన్నదా? తప్పుడు ఎలక్షన్లతో వచ్చినావు, తప్పుడు ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది. ఈ ఎలక్షనే కుద్దు తప్పుడు ఉంది. నాగేశ్వరరావు జడ్జి ఏదైతే రిటైర్డ్ జడ్జి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో అందులో కంప్లీట్గా ఇల్లీగల్గా ఉన్నది. కాబట్టి ఇటువంటి విధంగా గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిస్థితిలో అతను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇది భరోసా అనేది కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళా క్రికెటర్లు, మహిళా స్పోర్ట్స్ మెన్ కూడా బయటకు రావడానికి భరోసా కల్పించాలి. చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే మహిళా క్రికెటర్లకు హెడ్ కోచ్గా మహిళ ఉంటే ఏదైనా కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఉండదు, ఏవైనా కూడా డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ అలా కాకుండా హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగా జయసింహని తీసి పెట్టడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఉన్నదండి, మహిళా కోచ్లు పెట్టాలి ఫస్ట్ ప్రియారిటీ. మహిళా కోచ్లలో కూడా కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినవి వింటారు. అంటే నేను ఏది ఏమైనా ఈ కమిటీయే కానీ చేయాలని ఒక చిత్తశుద్ధి మంచిగా ఉంటే తప్పకుండా దీన్ని ప్రక్షాళన జరగాలి. లేకపోతే ఇప్పటికి కూడా లేకపోతే గవర్నమెంట్ మీద కూడా చాలా బ్లేమ్ జరుగుతుంది. పిల్లలకు ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ మంచిగా ఎంకరేజ్ చేద్దాము అనే భావనకు వస్తున్న ఈ తరుణంలో కూడా ఇటువంటి తప్పులు జరిగితే చాలా బాధాకరంగా ఉంటుంది. దీనికి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని నాకు డిమాండ్. జయసింహ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా హెచ్సీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అతను తప్పు చేసినట్లయితే అతనిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజపతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.